మనలో చాలా మంది పెద్దవాళ్ళు ఏం చెప్పినా పట్టించుకోము. ఏం జరుగుతుందిలే అని కొట్టి పారేస్తుంటాం. కానీ ఇప్పుడు చెప్తున్న విషయాలు పలు శాస్త్రాలలో చెప్పడం జరిగింది. శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వడం కానీ అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు. అసలు సాయంత్రం పూట ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉంటేనే మంచిదని పండితులు చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంత మినహాయింపు ఉందని వ్యాపారం చేసే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరం ఎటువంటి ఆర్థిక వ్యవహారాలకైనా డబ్బు వస్తు మార్పిడి చేసుకోవచ్చని శాస్త్ర పండితులు చెప్తున్నారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించిన సమయంలో చీపురుతో ఇల్లు ఊడ్చడం చేయకూడదు. అలా చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుందని, అందుకనే చీపురుతో ఇల్లు ఊడ్చడం చేయకూడదు. కొందరు తెలుసో తెలియకో సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కలో నీరు పోస్తూ ఉంటారు. అలా పోయకూడదు. ఎందుకంటే తులసి మొక్క లక్ష్మీదేవి శాశ్వత నివాస స్థానం కాబట్టి నీరు పోయకూడదు. అంతేకాదు ఆ సమయంలో తులసి కోటని శుభ్రం చేయటం కానీ ఆకులని చుంచటం కానీ చేయకూడదు. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని పురాణాల్లో చెప్పడం జరిగింది. సాయంత్రం పూట లైట్లు వేసిన తర్వాత తులసి మొక్కని తాకకుండా దీపం పెట్టుకోవడం వల్ల ఆ ఇంట సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. దీపాలు వెలిగించిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉంచకూడదు, తెరిచే ఉంచాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని, అందువల్ల ఈ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాదని పెద్దలు చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఎప్పుడు గొడవ పడడం చేయకండి. దీపాలు వెలిగించిన అనంతరం సాయంత్రం వేళ పడుకోవడం కూడా చేయకూడదు. ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే తప్ప మిగిలిన వాళ్ళు పడుకోవడం చేయకూడదు. మన ఇంటిలో చిన్నపిల్లలు ఆడుకున్న తర్వాత సాయంత్రం సమయంలో గుమ్మం మీద ఆడపిల్లలు కూర్చుంటారు. అలా కూర్చోకూడదని, దీనివల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ పనులు చేయకండి, చేసి కోరి దరిద్రాన్ని తెచ్చుకోకండి.